హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ జాగ్రఫీలో లక్షద్వీప్ గురించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి యూపీఎస్సీ వారు అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి లక్షద్వీప్ గురించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. మనకి స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, లక్షద్వీప్ ద స్మాలెస్ట్ Union Territory of India is an archipelago consisting of coral islands and reefs. First statement correct. Second statement చూడండి, Lakshadweep consists of 36 islands in all, of which only 6 are inhabited. మనకి 36 ఐలాండ్స్లో 6 మాత్రమే ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఓన్లీ 6 కాదు, 10 అనమాట. 10 ఐలాండ్స్ ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ ఆఫ్ లక్షద్వీప్. ఆ విషయం మనకు తెలిస్తే సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఆప్షన్ సి. మనకి థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ది ఇన్హాబిటెంట్స్ ఆర్ ఫిషింగ్, coconut cultivation and quiet twisting. Lakshadweep coconut is branded as an organic product. మన లక్షద్వీప్ గురించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే లక్షద్వీప్లో మనకి 36 ఐలాండ్స్ ఉన్నాయి. వాటిల్లో 10 ఐలాండ్స్ మనకి ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇండియాస్ smallest union territory, Lakshadweep, is an archipelago consisting of 36 islands. మనకి ఆ 36 ఐలాండ్స్లో 10 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచే ఈ స్టేట్మెంట్ మనకి అడగడం జరిగింది. నెక్స్ట్, ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ఫిషింగ్, కోకోనట్ కల్టివేషన్ అండ్ క్వైట్ ట్విస్టింగ్. టూరిజం ఈజ్ అన్ ఎమర్జింగ్ ఇండస్ట్రీ. ఈ విధంగా లక్షద్వీప్ గురించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి సోర్స్ వచ్చి యూటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లక్షద్వీప్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.